తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రభుత్వంలో కొందరు వ్యక్తులు కీలక స్థానాల్లో ఉండి ప్రతికూల పాత్ర పోషిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. వచ్చిన అవకాశాలను చెడగొడుతున్నారని, అలాంటివి సహించునని హెచ్ఓడీల భేటీలో హెచ్చరించారు. అధికారులు ఎవరూ అనుచరులుగా ఉండొద్దని, నాయకులుగా మారాలని హితబోధ చేశారు. అదే సమయంలో సమీక్షకు పూర్తి వివరాలతో రాకపోవడంపై కొందరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి సన్నద్ధత, కసరత్తు చేసిన తర్వాతే సమీక్షలకు రావాలని తేల్చి చెప్పారు. సచివాలయంలో నెలవారీ ఆర్థిక నివేదికలపై మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం ప్రభుత్వ విభాగాల్లో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, ఇన్నోవేషన్, ఏఐ వినియోగం వంటివి ఆశించినంతగా లేవని, దీన్ని పెంచాలని స్పష్టం చేశారు. కొన్ని ప్రభుత్వ విభాగాలు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థను ఇష్టానుసారం చేస్తుండటంతో ప్రజల్లో నమ్మకం పోతోందన్న చంద్రబాబు పీజీఆర్ఎస్ ను మరింత బలోపేతం చేసేందుకు ఏం చేయాలో ఆలోచించాలని సూచించారు. పాలనలో సాంకేతికతను అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ నిబంధనలను సంస్కరించాలని, పీజీఆర్ఎస్ లో వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు పరిష్కరించాలని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఫిర్యాదులు గణనీయంగా తగ్గాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రెవెన్యూ వసూళ్లు 20.4% పెరిగాయన్న సీఎం జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇంత ఎక్కువ వృద్ధి సాధించడం ఇదే మొదటిసారని చెప్పారు. ఏఐ టూల్స్ ఉపయోగించడం వల్ల కూడా ఇది సాధ్యమైందన్నారు. ఈ మధ్య కాలంలో నేను చూశాను, బాగా టూల్స్ అన్ని ఉపయోగించాం. ఒక మాటలో చెప్పాలంటే భాస్కర్ గారు ఆర్టీజీఎస్లో చాలా టూల్స్, ఏఐ టూల్స్ తయారు చేశారు. కానీ చాలా డిపార్ట్మెంట్ సరిగా ఉపయోగించుకోవడంలో కొంతమంది ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ బాబు జీఎస్టీ కమిషనర్గా చాలా స్పష్టంగా ఇంకొంచెం టూల్స్ కూడా యాడ్ చేసుకుని ఆయన మొత్తం అనలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు. యాజ్ ఆన్ టుడే ఈ ఇయర్లో 20.4% జీఎస్టీ పెరిగే, రెవెన్యూ మొత్తం డిపార్ట్మెంట్ రెవెన్యూస్ పెరిగే పరిస్థితి వచ్చింది. జీఎస్టీ 2017లో వచ్చింది. 2017లో జీఎస్టీ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 20.4% పెరిగిన మొదటి క్వార్టర్ ఇది. ఫస్ట్ క్వార్టర్ అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తాను. దట్ ఈస్ ది గ్రోత్ వీఆర్ ఏబుల్ టు అచీవ్. మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. దిస్ వన్ ఎగ్జాంపుల్. ఏఐ ఉపయోగించుకొని కరెక్ట్ గా చేస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీ అందరికీ. దేవాదాయ శాఖలో ప్రసాదాల నాణ్యతతో పాటు ఆధ్యాత్మికతను మరింత పెంచేలా చర్యలు చేపట్టాలన్న సీఎం రాష్ట్రంలోని 21 ప్రముఖ దేవాలయాలను సరైన ప్రణాళికతో అభివృద్ది కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటక కార్యకలాపాలు పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయంలో కొందరు అధికారులు నెగిటివ్ రోల్ పోషిస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా మంచి ఫలితాలు రావని స్పష్టం చేశారు. రెండో విషయం, ఇక్కడ నేను ఒక విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే డిపార్ట్మెంట్ లో ఉంటారో అక్కడక్కడ క్రూషియల్ పొజిషన్ లో ఆపర్చునిటీస్ ని లాక్ చేసే వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లపైన మీరు అప్రమత్తంగా లేకపోతే మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా మీకు ఫలితాలు రావు. ఇటీవల కాలంలో కొన్ని అలాంటివి కూడా వస్తున్నాయి. అంటే కొంతమంది వ్యక్తులు క్రూషియల్ ప్లేస్ లో ఉండి నెగటివ్ రోల్ ప్లే చేసే దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. దాన్ని కూడా ఎక్కడికక్కడ మనం క్లియర్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పోర్టులు, విమానాశ్రయాలపై జరిగిన చర్చ సందర్భంగా గణాంకాలు స్పష్టంగా లేవని అధికారులపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. మనం 3 గంటలు ఇక్కడ కూర్చున్నామంటే పని లేక కాదన్న సీఎం హెచ్ఓడీల సమావేశానికి వచ్చే ముందు కనీసం 10 గంటలు కసరత్తు చేసి పూర్తిగా సన్నద్దమై రావాలని ఆదేశించారు. అప్పుడే అనుకున్న ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. పశుసంవర్ధక శాఖ పనితీరు సంతృప్తిగా లేదని, పనితీరులో వెనుకబడ్డామనే భయమూ లేదని చంద్రబాబు అసంతృప్తి వెలుబుచ్చారు. పాల ఉత్పత్తి, గుడ్లు, మాంసం సహా అన్ని విభాగాల్లోనూ వృద్ధి తగ్గిందన్నారు. కీలక సమావేశానికి ప్రభుత్వం నియమించిన కన్సల్టెంట్ గైర్హాజరవడమేంటని ప్రశ్నించారు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పాల ఉత్పత్తి తగ్గిందని ఆ శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు వివరించారు. 20 పశుగణనతో పోలిస్తే 21వ పశుగణనలో 8 లక్షల మేర పశు సంపద తగ్గిందని, పెద్ద ఎత్తున కృత్రిమ గర్భధారణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.